కడపంటి పోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంటి దాకా వచ్చిపోవా అన్నదట వెనకనుకోగా ఆమె. అగో అట్లనే ఉన్నది మంత్రి కొండా సురేఖ అక్క కథ. వివాదాలను వీలైనంత వరకు హ్యాండ్ బ్యాగుల్ని పెట్టుకొని తిరుగుతున్నట్టున్నది అక్క. నిన్న మనవరాలు బర్త్డే పార్టీని మస్తు గ్రాండ్గా చేసింది మంత్రి సురేఖ. ఇక ఇన్స్టా లైవ్లోకి వచ్చింది. అవతల ఆమె పార్టీ లేదా మేడం అంటే ఎందుకు లేదు? ఎవ్వరు ఎక్కువ ఎగురితే వాళ్ళకి అన్ని బీర్లు బిర్యానీలే, తగ్గేదేలే. ఆడ మురళి ఇప్పటికే బీర్లు వంగిస్తున్నాడు, ఈడ మేం ఏరులే పారబోస్తున్నాం అని కూడా మాట్లాడబట్టింది. ఈరోజు మా అందరికి కూడా పండగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ ఎంజాయ్ పారుతుంది. అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము. ఆల్రెడీ వరంగల్ కొండ మురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ కొండ సురేఖ హైదరాబాద్. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక మంత్రి ఉండి ఎంత ఎగురితే అంత బీర్లని ఎంకరేజ్ చేస్తుంది. అది తప్పు కానప్పుడు ఇంట్లో దోస్తులతోటి చుట్టాలను పిలుచుకొని దావత్ చేసుకుంటే తప్పెట్లయింది? ఏటీఆర్ ఇంటోళ్ళని ఎంత బదనాం చేసిరు. ఆప్కరోళ్ళ తన పర్మిషన్లు తీసుకోవాలి, పోలీస్ స్టేషన్లో పర్మిషన్లు తెచ్చుకోవాలి, చేసుకోవాలి, చెప్పులు వేసుకొని చేసుకోవాలి అని మంత్రి పొన్నం సార్ తెగ రూల్స్ మాట్లాడిండు కదా. మరి ఇప్పుడు కొండా సురేఖ అక్కల మనవరాల పార్టీకి కూడా మద్యం కోసం పోలీస్ స్టేషన్లో ఆబ్కారీ స్టేషన్లో అనుమతి తెచ్చుకొని చేస్తుర్రా? రూల్స్ అన్ని పాటించిర్రా? జవాబు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. దావతులు ఎవరు చేసుకోరు కానీ బాధ్యతాయుతమైన పదవులు ఉన్నోళ్ళు కూడా ఇట్లా సోయి మర్చి ఎంత ఎగురితే అంత తాగుడని ఎంకరేజ్ చేస్తుండేంది. ఏమైనా చూసినాం ఐసొంటి? పవర్లకు రాగానే కాంగ్రెస్ వాళ్ళకి కాళ్ళు నేళ్ల మీద ఉంటలేవా ఎట్లా అని తెప్పి పొడుస్తున్నారు నెటిజనాలు. మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న లీడర్లు మీ ఆశలు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇస్త్రీ బట్టలు తయారు చేసుకొని అనే డైలాగులు అద్దం ముంగట నిల్చొని ప్రాక్టీస్ చేయుర్రి. ఎందుకంటే మిగిలిన 6 మంత్రి పదవులను భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సీఎం సార్కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే నెలనే కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అని అంటున్నారు. ఇన్నొద్దులు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయని ఆపిరు. ఇక అట్లనే సర్కార్ వచ్చి ఏడాది కాబట్టి ఇదే రైట్ టైం అని అనుకుంటున్నారట. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ అసలు జిల్లాల నుంచి ఇప్పుడున్న కేబినెట్లో ఎవ్వరు మంత్రులు లేరు. అందుకే ఆ జిల్లాల నుంచి లీడర్లకే మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నట్టు వస్తున్నది. ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా రేవంత్కు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, అణిగిమణిగి ఉన్నారో, ఎవరైతే ఏకు మేకు లెక్క ఎదురు తిరగని అనుకుంటారో వాళ్ళకే కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. ముదిరాజు కులంకెళ్ళి ఒక్కరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి సారు. అన్నిటే ముదిరాజు సామాజిక వర్గానికి ఒక పదవి రాబోతున్నది. అట్లనే కొందరు మంత్రుల శాఖల మార్పులు కూడా చేస్తున్నారట. అయితే ఈసారి 6 మంత్రి పదవులు ఉంటే 10 మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్కి వెళ్ళి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్కి వెళ్ళి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేకు, గడ్డం వినోద్, మహబూబ్ నగర్ మక్తల్కి వెళ్ళి వాకిటి శ్రీహర్లు క్యాబినెట్ల బెర్తు మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అటు ఎస్టీ కోటాల బాలు నాయకు, రామచంద్ర నాయక్ కూడా ఆశలు పెట్టుకున్నారు. నల్గొండ జిల్లాకి వెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నాకు ఈసారి బెర్త్ కన్ఫర్మ్ అనే ధీమాలు ఉన్నాడు. కాబట్టి ఈసారి మైనార్టీలకు సర్కార్ మొండిషే ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ క్యాబినెట్ విస్తరణలో కూడా మైనార్టీలకు చోటు దక్కే ఛాన్స్ లేదు అని అంటున్నారు. మరి చూడాలి ఇక మంత్రి పదవులు ఎవరు వరించబోతున్నాయో ఏం కథనో.